పూరా లోకల్. ఈ హైదరాబాద్ నుంచి సిద్దిపేట పోతుంటే ఒకప్పుడు కుప్పలు కుప్పలు ఉండేవి. అక్కడ వరకు ఉండేది, ఇప్పుడు ఇట్లా మారిపోయింది అంతా. అంటే కారణం ఏంటి? వీళ్ళ సీట్లో చేయబట్టి మారిపోయింది అంతే. ఇప్పుడు లోపల ఎన్ని రకాలు ఉన్నాయని తెలిసింది మీకు? ఇప్పుడు నేను చూసినట్టయితే ఒక 20 రకాలు చూశాను సార్. ఇంకా చాలా ఉన్నాయంట. 20 చూశాను, 20 రకాలు చూశాను సార్. మీరు పండ్ల కోసం వచ్చారా, సాగు గురించి తెలుసుకుందామని వచ్చారా? పండ్ల కోసం చూద్దామని వచ్చాను, రెండు చూద్దామని వచ్చాను. ఓకే ఫైన్, బాగుంది సార్. ఒకవేళ మీకు మంచిర్యాలలో ద్రాక్ష తోట పెట్టాలి అనిపిస్తే పెడతారా? రెడీ, పెట్టడానికి రెడీ. మాకు ప్లస్ కూడా ఉంది, రెడీ. అంటే ప్రభుత్వం సహకారం అందించాలి అంతేనా? అంతే సార్. అంటే పెడితే ఎన్ని ఎకరాలలో పెడతారు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. ఓకే. ఒక పంట ఒక సంవత్సరం మొత్తం ఉంటుంది మరి? ఉండండి సార్, కంటిన్యూ అయితే కట్ చేస్తుంటే మళ్ళీ వస్తుంటుంది కదా. ఐడియా దీనికోసం ఉన్నది, అంటే చూస్తే ఎట్లుంటుందని చెప్పిరా మరి? దీనికి సంబంధించి ఎవరైనా ఇట్లా చేయాలి సాగు? ఎవరు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. అంటే మెడికల్ సైడ్ చూసాము ఒకసారి, అంతకుముందు అక్కడ మెడికల్ సైడ్ ఉండే కదా, ఫస్ట్లో ఒక 20 years బ్యాక్ ఉండే కదా, అక్కడ చూసాం మేము. ఇక్కడికి తరచూ వస్తుంటారని చెప్తున్నారు. ఇక్కడ ఒక మనకు పక్కన పండు ఉంది, ఇది దేనికి సంబంధించిన పండు, ఏంటిది? ఇది పింక్ గ్లోబ్ అంటారు. ఇది పింక్ గ్లోబ్ అంటే ఇది మంచిగా సీడ్లెస్. అవి ఎలాంటి అంటే ఇట్లా పండు తినే బదులు కొద్దిగా ఇలా కిస్మిస్ లాగా తయారవుతాయి. ఇవి తింటే చాలా స్వీట్గా ఉంటాయి, చాలా మందికి తెలియదు. చాలా స్వీట్గా ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఈ అంగూర పండు పండించిన వాళ్ళు ఏ పంట అయినా పండియచ్చు, అందరికి తెలియదు. ఎందుకట్లా? అంగూర పండుకి ఎన్నో రకాల పెస్ట్ అంటే మందులు స్ప్రే చేస్తే కానీ అంగూర పంట పండదు. ఏ పంటకి ఇన్ని మందులు స్ప్రే చేయరు. కాకపోతే ఇక్కడ వీళ్ళ స్పెషల్ ఏమిటంటే రాజేంద్ర నగర్లో ముఖ్యంగా వీళ్ళు ఆర్గానిక్లో పండిస్తారు అనమాట. పండిస్తారు కాబట్టి తప్పకుండా ప్రతి సంవత్సరం వచ్చి మనం ఇది పండు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి డబ్బులు మాత్రం చూసుకోవద్దు. మనం బయట పెస్టిసైడ్స్ మనం అంగూర పండ్లు తీసుకుంటే గ్రేప్స్ మీద మొత్తం పౌడర్ కనబడుతుంది. ఇక్కడ వస్తే మనం చెట్టుకి కావాల్సిన పండు తిని దాని పేరు ఏముంది అక్కడ చూసి ఇక్కడ వాళ్ళు బోర్డ్స్ పెడతారు, ఈ పండు రకం ఇది అని చెప్పేసి. అది చూసుకొని మనం ఈ పండు తిని మనకు కావాల్సింది కొనుక్కెళ్ళొచ్చు. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే? అంటే ఎన్ని రకాలు ఉన్నాయని తెలిసింది మీకు గ్రేప్స్? యాక్చువల్లీ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి, మోర్ దాన్ 100 వెరైటీస్ ఉన్నాయి. మేము ఇది 3rd year రావడం, ఎవ్రీ ఇయర్ వస్తాము, బాబుని తీసుకొని వస్తాము. ఇక్కడ ఏంటి అంటే హెల్దీ గ్రేప్స్ దొరుకుతాయి, దే డోంట్ యూజ్ పెస్టిసైడ్స్ అండ్ ఆల్. సో హెల్దీ గ్రేప్స్ దొరుకుతాయి ఒకటి, చాలా వెరైటీస్ దొరుకుతాయి ఒకటి. అండ్ మనకి చూస్ చేసుకొని ఏది నచ్చిందో తీసుకునే ఫెసిలిటీ ఉంది కదా, అందుకోసమే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. మీ బాబుని తీసుకొని వచ్చారు, కారణం ఏంటి? అతనికి తెలుస్తుంది కదండి ఎన్ని గ్రేప్స్ ఉన్నాయి. ఏంటి రీసెర్చ్, గవర్నమెంట్ కూడా రీసెర్చ్ చేసి ఎన్ని వెరైటీ ఉంది అతనికి తెలుస్తుందనే తీసుకొస్తూ ఉన్నాం అనమాట. సో అతనికి తెలియాలి. అండ్ అతను పాపం తెంపేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా, అవన్నీ వాళ్ళకి తెలియాలి కదా, కేర్ఫుల్గా. అండ్ మనం ఎంత టేస్ట్ చేసామో అంతకంటే ఎక్కువనే కొనాలి, అట్లాంటివన్నీ తెలుస్తాయి కదా పిల్లలకి. అందుకు ఎలా అనిపించింది నీకు ఇక్కడికి రావడం, గ్రేప్ ఫెస్టివల్కి? చాలా ఓపెన్ ప్లేస్, ఎక్కువ గ్రీన్ ఉంటుంది, ఇంకా మంచి గ్రేప్స్ ఉంటాయి. ఓకే. టేస్టీగా ఉన్నాయా గ్రేప్స్? చాలా ఉంది, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని కానీ చాలా వరకు అన్ని టేస్టీగా ఉంటాయి. నీకు గ్రీన్ గ్రేప్ ఇష్టమా, బ్లాక్ గ్రేప్ ఇష్టమా? నాకు గ్రీన్ గ్రేప్స్ ఇష్టం. ఎందుకు? అవి ఎక్కువ నచ్చుతాయి నాకు. మరి అందరు ఎక్కువ బ్లాక్ గ్రేప్నే ఇష్టపడతారు కదా. నా ఫేవరెట్ గ్రీన్ గ్రేప్స్. నేను బ్లాక్ గ్రేప్స్ కూడా మంచిగానే ఉంటాయి. ఓకే. సో పిల్లలకి బాగా యూజ్ అవుతాం మేడం ఇలాంటి ఫెస్టివల్స్కి తీసుకురావడం? అవునండి, వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం వెరైటీస్ ఉంటాయి. లైక్ మన మార్కెట్లోకి వెళ్తే అక్కడ ఒక 2 వెరైటీస్ ఉంటాయి అంతే. సో వాళ్ళకి అంతే ఉంది అనుకుంటారు. ఇక్కడ తీసుకొస్తే ఓకే ఇన్ని వెరైటీ ఉన్నాయి. ఇంకోటి ఈ గార్డెన్ ఫెసిలిటీ ఇంకెక్కడ ఉండదు కదండి. ఇప్పుడు హైదరాబాద్, నాసిక్ అలాంటి ఏరియాలో అయితే ప్రతి చోట ఉంటుంది, హైదరాబాద్లో అయితే ఇక్కడే ఉంటుంది. సో జస్ట్ వాళ్ళకి అవేర్నెస్ కోసం తీసుకొస్తాం. ఇక్కడ 60 వెరైటీస్ ఉన్నాయని చెప్పారు. అన్ని టేస్ట్ చూసి మనకి ఇష్టం వచ్చినాయి మన చేతులతో మనం తెంపుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఎప్పుడు ఈ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పెడతారా ఈ డేట్ అని చెప్పి చూస్తాం. ఎన్ని కిలోలు తీసుకెళ్తారు వచ్చిన ప్రతిసారి? ఒక 2-3 kgs. కేజీ వచ్చి స్టార్టింగ్ 300 ఉంటుంది. బయట ఎంత ఉంటుంది కాస్ట్, ఇక్కడ ఎంత ఉంటుంది? బయట 80, 90, 100 అంతే ఉంటుంది. ఇక్కడ 300 ఉంటుంది. ఎందుకు ఇక్కడ అంత కాస్ట్? ఆర్గానిక్ కదా, ఇక్కడ ఏ మందులు అంటే మందేసి పండబెట్టరు, చెట్టు మీద పండుతాయి కాబట్టి మన ఇష్టంగా ఏది నచ్చితే అది కట్ చేసుకొని తీసుకోవచ్చు. అట్లా అని చెప్పి ఇక్కడ కాస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ వస్తారంట, బాగుంటుంది అంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, ఇప్పుడే నేను తెలుసుకుంటున్నా దీని గురించి. తిన్నారా మరి పండ్లు? తిన్నా, బాగున్నాయి, టేస్ట్ ఉంది. ఓకే. ఏది గ్రీన్ బాగుందా, బ్లాక్ గ్రేప్ బాగుందా? బ్లాక్ బాగానే ఉంది, గ్రీన్ బాగానే ఉంది, బట్ గ్రీన్ మై ఫేవరెట్. ఎన్ని కిలోలు తీసుకెళ్తాను మరి? ఇప్పుడే ఫస్ట్ కదా, ఒక 1 kg తీసుకెళ్దాం అనుకుంటున్నా.
అంటే మీకు రాగానే ఈ తోట చూడంగానే ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళారా ద్రాక్ష తోటలో? లేదు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్. ఓకే, తోటని ఇలా దగ్గర నుంచి పండ్లని ఇలా చెట్టు మించి కోసుకొని తింటుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, మాటలతో చెప్పలేకపోతున్నాను నేను. చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి కూడా మంచి ఆర్గానిక్వి, కెమికల్స్ లేనివి బాగున్నాయి. మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము గ్రేప్స్ తోటకు రావాలి అనుకున్నాం. కాకపోతే ఈ రోజు లక్కీగా టైం దొరికింది. మంచిగా ఉంది, చాలా రకాల గ్రేప్స్ చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. అసలు గ్రేప్స్ లో ఇన్ని రకాలు ఉంటాయన్నది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. చాలా ఇదివరకు అంటే దీనికి సంబంధించి ఏమన్నా తెలుసా మీకు? అంటే వ్యవసాయానికి సంబంధించి సాగు వ్యవసాయం సంబంధించి తెలుసు, గ్రేప్స్ గురించి తెలియదు. మిగతా అన్ని తోటలు చూసాము, ఎందుకంటే గ్రేప్స్ మన సరౌండింగ్స్లో ఎక్కడ కనిపించలేదు. ఒకప్పుడు శంషాబాద్ సరౌండింగ్ ఏరియాలో చాలా కనిపించేవి గ్రేప్స్ తోటలు. ఈ మధ్య కాలంలో గ్రేప్స్ తోటలు కనిపించలేదు. ఇక్కడ గ్రేప్స్ తోటను చూడడానికి కోసమే ఇక్కడికి వచ్చామండి. టేస్ట్ చేశారా మరి? టేస్ట్ చేసాము, చాలా టేస్ట్ చాలా ఉన్నాయి. ఆర్గానిక్ కాబట్టి డైరెక్ట్ తినేస్తున్నాం కాబట్టి చాలా మంచిగా ఉందండి. ఓకే, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా? వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాము. ఎక్కడైనా అంటే మనం రోడ్డు మీద గ్రేప్స్ చూస్తే తినాలనిపిస్తుంది, కానీ అది కెమికల్ ఉంటుందా ఏముంటుందో అర్థం కాక దాన్ని తినలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చాక ఏంటంటే కాన్ఫిడెంట్గా ఇది ఆర్గానిక్ అని చెప్పేసి డైరెక్ట్ భయం లేకుండా కాన్ఫిడెంట్గా డైరెక్ట్ తెంపుకొని, కాకపోతే పైన కొంచెం దుమ్ము తుడుచుకొని తింటున్నాం అంతే. చాలా మంచిగా ఉన్నాయండి గ్రేప్స్. ఓకే, పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇలా తీసుకురావడం తోటల్లోకి? పిల్లలకు అనేది ఏంటంటే ఇప్పుడు అంతా వాళ్ళది ఏంటంటే కాంక్రీట్ లైఫ్ అయిపోయింది. పిల్లలకు ఎక్కడ ఏమీ కనిపించట్లేదు అసలు. ఇప్పుడు ఏంటంటే తోటలు అసలు గ్రేప్ ఇలా కాస్తుంది అనేది కూడా పిల్లలకు సగం మందికి తెలియట్లేదు. సో వాళ్ళని ఇలా తీసుకురావడం వల్ల గ్రేప్స్ ఇలా కాస్తాయి, ఇలా ఉంటాయి ట్రీస్, గ్రేప్ ట్రీస్ ఇలా ఉంటాయి అని తెలుస్తుంది వాళ్ళకు.